సో ఇది లేజర్ పరికరం అంటారండి. సో దీన్ని యూజువల్గా ఎక్కడెక్కడ వాడతాము అంటే మీ రూట్ కెనాల్స్లో లేజర్తో ఇరిగేషన్ చేయడం వల్ల చాలా వరకు బ్యాక్టీరియా చచ్చిపోతాయండి. ఓకే, సెకండ్ బ్లీచింగ్, డెంటల్ బ్లీచింగ్లో వేరే టిప్ వాడుతూ కూడా లేజర్తో బ్లీచింగ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒకవేళ మీకు ఏమైనా ఎముక సమస్య, టీఎంజే సమస్యలు ఏమైనా వచ్చినా కూడా లేజర్తో దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఇంకొకటి చిగురుల సమస్యలు ఏమైనా వస్తే యూజువల్గా అయితే ఫ్లాప్ సర్జరీలకు వెళ్తారు. అలా కాకుండా మీరు లేజర్తో చేయించుకుంటే అది బ్లీడింగ్ ఎక్కువగా జరగకుండా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో లేజర్ అనేది చాలా డెంటల్ వాటిల్లో యూజ్ చేస్తామండి. సో రూట్ కెనాల్లో ఇరిగేషన్ ప్రొసీజర్ అప్పుడు చేస్తే చాలా వరకు బ్యాక్టీరియా చనిపోవడం అనేది జరుగుతుంది. సెకండ్, మీ గమ్ థెరపీస్ అన్నిటికీ లేజర్తో అయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. చాలామంది నవ్వుతున్నప్పుడు గమ్ కనిపించి నల్లగా ఉంది నా గమ్ అని అనుకుంటే దాంట్లో కూడా మనం లేజర్ యూజ్ చేసి పింక్గా మళ్ళీ తీసుకుని రావచ్చు. రెండోది, ఫ్లాప్ సర్జరీస్ అని మీరు వింటూ ఉంటారు. అలా కాకుండా ఫ్లాప్ బదులుగా లేజర్ చేసుకుంటే బ్లడ్ ఉండదు అండ్ ఫాస్ట్గా రికవరీ కూడా ఉంటుందన్నమాట. థర్డ్ది, డెంటల్ బ్లీచింగ్ చేసుకుందామని అనుకుంటే అలాంటప్పుడు లేజర్తో బ్లీచింగ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే ఇంకా ఎముకకు సంబంధించి టీఎంజే ప్రాబ్లమ్స్ ఉండి పెయిన్ ఉంది అని అనుకున్నప్పుడు ఇలాంటిది ఒకటి యూజ్ చేసి లేజర్తో ట్రీట్ చేయడం వల్ల బెటర్గా పెయిన్ రిడక్షన్ అనేది జరుగుతుందండి. అండ్ ఆల్సో ఇంకా లోపల కంతెలు, కాయలు లాంటివి వచ్చినప్పుడు కూడా లేజర్తో ఎక్సిషన్ చేస్తే బ్లడ్ ఎక్కువగా లాస్ అవ్వదు, పెయిన్ కూడా ఎక్కువగా ఉండదు అండ్ ఫాస్ట్ రికవరీ ఉంటుందన్నమాట. ఇంకా హై ఫ్రీనల్ అటాచ్మెంట్స్ అలాంటివి కూడా హీట్తో కాకుండా లేజర్తో చేయడం వల్ల చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి.